జై భారత్ వ్యవస్థాపకుడు, విజయ విహారం పత్రిక ఎడిటర్ రమణమూర్తి గారి పైన బీహార్కే న్యూస్ ఛానల్లో లైవ్ డిస్కషన్లో హిందూ మతోన్మాది కశ్యప్ రెడ్డి దాడి చేయడాన్ని దళిత భోజన ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది, భావప్రకటన స్వేచ్ఛ ఉంది. ఒకవేళ ఆ భావప్రకటన స్వేచ్ఛ నచ్చకపోతే అదే ప్రజాస్వామ్య పద్ధతిలో నిలదీయాలి, అవసరమైతే నష్టపరిహారం కోసం కోర్టుకోవచ్చు. కానీ బలం ఉంది కాబట్టి ఒక పెద్ద మనిషిని, ఒక పెద్ద ఆయన, హిందూ మతాన్ని గౌరవించే పెద్ద ఆయన, హిందూ మతంలోని విలువలను గౌరవించే ఒక పెద్ద ఆయన పైన దాడి చేయడం ఇది అత్యంత దుర్మార్గం. ఇది దౌర్జన్యానికి పరాకాష్ట, హిందూ మతోన్మాదుల ఫాసిజానికి ఇది పరాకాష్టగా మేము భావిస్తున్నాం. ఆయన చెప్పింది ఏంటిది? హైదరాబాద్కు మోడీ వచ్చినప్పుడు బీజేపీ నాయకులు శ్రీకృష్ణుని బాడీ పెట్టి తలకు మోడీ ఫోటో పెట్టారు. అదేవిధంగా మోడీ ర్యాలీలో హనుమంతుడి బొమ్మతోటి ర్యాలీ చేశారు ఒక బీజేపీ నాయకురాలు తమ ట్విట్టర్లో పెట్టిందని చెప్పి తన చర్చల్లో వాదిస్తూ ఉన్నాడు. అది తప్పైతే నువ్వు ఖండించాలి, నిజమైతే ఒప్పుకోవాలి బహిరంగంగా. అది సోషల్ మీడియాలో వచ్చింది, పత్రికల్లో వచ్చింది. కృష్ణుణ్ణి ఆరాధ దైవంగా అనేక మంది భావిస్తారు. అటువంటి కృష్ణుని వేషాధారణకు, ఒక విశ్వరూపానికి, ఆ విశ్వరూపం, కృష్ణుని విశ్వరూపాన్ని చాలామంది ప్రేమిస్తారు. అటువంటి విశ్వరూపానికి మోడీని ఎట్లా పెడతారు? ఒక రాజకీయ నాయకుని, ఒక ప్రధానమంత్రిని పెట్టడానికి దాన్ని ఒక హిందూ మతవాదిగా, హిందూ ఆచరణవాదిగా తాను ఖండించాడు. దాన్ని ఖండించడమే తప్పుగా భావించి పక్కన అదే డిస్కషన్లో ఉన్న ఒక ఆర్ఎస్ఎస్ మతోన్మాది కశ్యప్ రెడ్డి దాడి చేయడం దుర్మార్గం. వెంటనే కశ్యప్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. నిజంగానే బీజేపీకి గనక ఒక నీతి నిజాయితీ ఉంటే, ప్రజాస్వామ్య విలువల పట్ల, రాజ్యాంగ విలువల పట్ల, లేదు హిందూ మతం విలువల పట్ల విలువ ఉంటే, ఒక హిందూ ప్రచారకుని, ఒక హిందూ ప్రచారంలోని వాదాలను ప్రచారం చేస్తున్న ఒక విజయ విహారం ఎడిటర్ పైన దాడి చేయడం ఇది చాలా దుర్మార్గము. దీన్ని బీజేపీ ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.